బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం మరింత ముదురుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్ పై వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఈమెయిల్ పంపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సీఈఓ కొత్తగా గైడ్ లైన్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఈ నెల 25న గైడ్ లైన్స్ ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలోని పవిత్రతను కాపాడేందుకు ఈ అంశంపై దృష్టి సారించాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు. మొత్తంగా ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం అయితే మరింత ముదురుతోందని చెప్పుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్కి సంబంధించి వైసీపీ అయితే తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. రమేష్ రైట్, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వివాదం అయితే మరింత రాజుకుంటోందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనాకు ఒక లేఖ అయితే రాసింది వైసీపీ. అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. ఎస్ విజయ్, ఏదైతే మీరు చెప్పినట్టుగా ఏపీలో ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు ఈ అంశంపై కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఫిర్యాదు మేరకు కూడా ముఖేష్ మీనా వివరం ఇచ్చాడు. ఏదైతే మరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే రిటర్నింగ్ అధికారికి సంబంధించినటువంటి సంతకం కానీ సీల్ వ్యవహారంలో టీడీపీ దీనిపైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వినియోగించుకున్నటువంటి సమయంలో సీల్ కానీ వారి సంతకం కానీ మిస్ అయితే ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకొని ముఖేష్ కుమార్ మీనా అలాంటి ఉన్నా కానీ ఖచ్చితంగా అలో చేస్తూ కూడా మరి ఆయన ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేరు నానికి సంబంధించి కూడా వారి బృందం కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి విన్నవించారు. ఏదైతే మరి సీల్ గాని మరి రిటర్నింగ్ అధికారులు చేసినటువంటి తప్పుడు ఎలా అలో చేస్తారంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ కేవలం ఓటమి భయంతోనే ఇలాంటి వాటికి కూడా పాల్పడుతుందంటూ కూడా మరి వైసీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో ముఖేష్ కుమార్ మీనా పైన కూడా అనేక విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ టీడీపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందంటూ కూడా మరి పేరు నాని విమర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాంటివి ఎక్కడన్నా కనపడితే ఖచ్చితంగా దాన్ని అలో చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన అటు విపక్షాలు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా విమర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అటు ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక స్పష్టమైన వైఖరి అయితే అటు వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా మరి ఆయన వారికి రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వారు ఇచ్చినటువంటి రిప్లై కూడా ఖచ్చితంగా ఆ ఓటు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసినప్పుడు అలాంటి సమయంలో పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా అది ఓటరు మురిగిపోకూడదు కాబట్టి ఓటర్ మరి ఉద్యోగులు కూడా మరి అలాంటి ఘటనలు జరిగినప్పుడు మా ఓటు మురిగిపోవడం అనేది రైట్ కాదు, రిటర్నింగ్ అధికారి చేసినటువంటి తప్పుకి మా ఓటు మురిగిపోవడం కరెక్ట్ కాదంటూ కూడా మరి ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. దాని మీద కూడా వైసీపీ అటు టీడీపీ
ఫిర్యాదులు కూడా కొంచెం సీరియస్ గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అటు టీడీపీకి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వారికి వేసినటువంటి నేపథ్యంలో వైసీపీ దానిపైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మరి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అటు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు కానీ అటు టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మాత్రం ఎలక్షన్ కమిషన్ చాలా అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిగణన తీసుకుని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.